నువ్వు ఈ విషయంలో అడ్డురాకు. వెళ్దాం పదండి. పిల్లల్ని నమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటారా? మీలాంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. భూమి, 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 అమ్మా, భూమి, అమ్మా, భూమి, 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 అమ్మా, భూమి. ఎలా ఉంది? టేస్ట్ ఓకేనా? ఓకే వాణి. మేడం, మిగతా కూడా టేస్ట్ చేయమని చెప్పండి మేడం. మీరు ఆగండి. వాణి, అది కూడా టేస్ట్ చూపించు. వావ్, సూపర్ వాణి. అన్ని నాకు బాగా నచ్చేసాయి. ఈ ఐస్ క్రీమ్ అయితే నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అమ్మయ్యా, ఏమండి, మనకి పెద్ద గండం తప్పింది. అనుకి అన్నీ నచ్చాయి, ఇష్టంగా తింటుంది. మీరిలాగే రుచికరమైన వంటలు ప్రిపేర్ చేసి మా అమ్మ తినేలాగా చేయండి. మీకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి బోనస్ కూడా ఇస్తాను. అలాగే అమ్మగారు. అమ్మా, నీకు లంచ్కేం కావాలో డిన్నర్కి ఏం కావాలో ముందుగానే చెప్తే వాళ్ళన్నీ ప్రిపేర్ చేస్తారు. వింధ్య, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అసలు ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా నేనింత సంతోషపడలేదు. మా అమ్మకి అన్ని ఐటమ్స్ నచ్చాయి. ఫుడ్డుని బాగా ఎంజాయ్ చేసింది. స్టాఫ్ కూడా నచ్చారు. అత్తయ్య, ఏంటిది? అమెరికాలో మేమింత గారాబం చేయలేదు. తను అందరిలాంటి పాపే కదా. మమ్మీ, నన్ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నావు? వాణి, నాకు ఇష్టం లేనిది అమ్మ తినమంటుంది. అదేంటని అడిగితే అడ్జస్ట్ చేసుకోమంటుంది. నాకు అలా కుదరదు. ఎందుకు వింధ్య పదే పదే పాపకి కండిషన్స్ పెడతావు? పాపను చూసుకోవడానికి నేనున్నాను కదా. నువ్వు నా కొడుకుని చూసుకో, నీ కూతుర్ని నేను చూసుకుంటా. గుడ్ ఐడియా వాణి. తాత, నా బాధ్యతలన్నీ మీరే చూసుకోండి. మమ్మీ, నీకు ఇంకేం సంబంధం లేదు. కావాలంటే డాడీ ఇంటికి వచ్చాక నేను చెప్తాను. చూడండి అత్తయ్య, ఇది ఎలా మాట్లాడుతుందో. రోజు రోజుకి దీని మాట తీరు ప్రవర్తన చూస్తుంటే నాకు నిజంగా భయం వేస్తుంది అత్తయ్య. వాట్ మమ్మీ, ఎందుకు నన్ను అలా హత్య చేస్తున్నావు? అను, అమ్మా, అను, అను. ఏమండి, అమ్మ అలిగి వెళ్ళింది. మీరెళ్ళి ఒకసారి చూడండి. అమ్మా అను, అమ్మా తల్లి అను, మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. అలాగే మేడం. అలాగే అమ్మగారు. ఏంటి వింధ్య, అమ్మనెందుకు బాధ పెడతావు? తననేదైనా అంటే నన్ను అన్నట్టే. అత్తయ్య, మీకెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరన్నీ తెలిసిన వాళ్ళు. చిన్న పిల్లల్ని అతి గారాబం చేయకూడదు. ఇదిగో ఇలా అడిగినవన్నీ ఇస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి వింధ్య? అయినా ఈ వయసులో గారాబం చెయ్యకపోతే పెద్దయినాక గారాబం చేస్తామా? నువ్వే అంటున్నావు కదా చిన్నపిల్ల అని చెప్పి. రేపేదో జరుగుతుందని నువ్వు అనవసరంగా కంగారు పడొద్దు. అత్తయ్య, మీరు ఆశ్రమానికి తీసుకెళ్లి
కేక్ కట్ చేయించినందుకు అది డిసప్పాయింట్ అయ్యి ఎంత గొడవ చేసిందో చూశారు కదా. మన మాట అది వినే పరిస్థితి నుండి దాని మాట మనం వినే పరిస్థితికి వెళ్ళాం. ప్లీజ్ అత్తయ్య, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. ఇలాగే వదిలేస్తే ముందు ముందు సమస్యలొస్తాయి. ఏమీ రావు. మా అమ్మ నా మాట వింటుంది. నువ్వు దీని గురించి బెంగ పెట్టుకోకు, నేను చూసుకుంటాను కదా. ఇప్పటికే మా అమ్మ నీ మాటలతో అలిగింది. అసలు తనని ఎలా కూల్ చేయాలో ఏంటో. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. అమ్మా భూమి, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు. మా అమ్మ అమ్మా మా అమ్మ అమ్మా అమ్మా మా అమ్మ. భూమి, మా అమ్మ. అమ్మ అంటే ఈ బొమ్మ? బొమ్మ కాదు, మా అమ్మ. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. ఈ బొమ్మలోనే నేను మా అమ్మని చూసుకుంటా. వదినా, ఎవరి పాప? నువ్వు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అదే శ్రీజ, అను పాప బర్త్డేని ఒక ఆశ్రమంలో సెలబ్రేట్ చేశారు అని చెప్పాను కదా, నీకు గుర్తుందా? చెప్పావు వదినా. ఈ పాప ఆశ్రమంలో పాప? అవును. అను పాప పుట్టినరోజు, ఈ భూమి పుట్టినరోజు ఒకే రోజు అవ్వడం వల్ల ఇద్దరితో కేక్ కట్ చేయించాం. అందువల్ల ఈ పాప నాకు బాగా గుర్తుంది. మరి పాప అనాథ అన్నావు కదా, అనాథ పాపకి తన పుట్టినరోజు ఎలా తెలుసోదినా? అలా మాట్లాడొద్దు. పిల్లల్ని పట్టుకుని అనాథ అనకూడదు. అయ్యో సారీ వదినా. పర్లేదు. భూమి, నీ పుట్టినరోజు ఆ రోజే అని నీకెలా తెలుసు? ఏమోనండి, నన్ను మా అమ్మ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళే చెప్పారు నాకు నా పుట్టినరోజు గురించి. నాకంటూ ఎవరు లేరు కదా. నేను ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పుట్టాను, మా అమ్మ ఎవరు నాకు చెప్పడానికి నాకు ఎవరు లేరు. భూమి, ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడద్దు. నువ్వే చెప్పావు కదా, ఎవ్వరూ లేని వాళ్ళకి ఆ దేవుడే ఉన్నాడు, నా పుట్టినరోజుని ఆ దేవుడే జరిపిస్తాడు అన్నావు కదా. బహుశా నన్ను దేవుడే నీ దగ్గరికి పంపించుంటాడు. అమ్మో, ఆలస్యం అవుతుంది. లేట్ అయితే ఆయమ్మ నన్ను కొడుతుంది. తనకి చాలా కోపం. నేను వెంటనే వెళ్ళాలి. నేను ఇప్పుడే వెళ్తాను. ఏ ఈ టైంలోనా? ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు వెళ్తే మీ ఆయమ్మ నిజంగానే కోప్పడుతుంది. రేపు ఉదయాన్నే నేనే నిన్ను తీసుకెళ్తాను. ఆయమ్మతో నేను మాట్లాడతాను.
అసలు నువ్వు ఆశ్రమంలో ఉండేదానివి. నిన్ను పెంచుకోవడానికి తీసుకెళ్తున్నట్టు నమ్మించి చేతులు మార్చి అమ్మేయడానికి ప్రయత్నించడమేంటి? ఈరోజు ఇలా జరగడమేంటి? ఈ విషయాలన్నీ నేను దగ్గరుండి మాట్లాడుతాను. నువ్వు కాస్త ఫ్రెష్ అవ్వు, నీకు భోజనం వడ్డిస్తాను. మనందరం కలిసి తిందాం. అలాగేనమ్మా. నాకు ఇందాక నుంచి బాగా ఆకలైతుంది. అయ్యో. వెళ్ళి చేతులు కడుక్కుంటాను. అదిగో అక్కడుంది, వెళ్ళి కడుక్కునరా. పాపం ఏ తల్లి కన్నబిట్టో వదినా, ఆకలి వేస్తున్నా నువ్వు భోజనం అనే వరకు ఏమీ చెప్పలేదు. ఈ పాపం చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు కన్నతల్లి అయి ఉండి పాపను ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతుందా? ఆవిడ ఒక తల్లేనా? శ్రీజ, ఆవిడ ఏ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోయిందో మనకెలా తెలుస్తుంది? పూర్తి విషయాలు తెలియకుండా నిందించడం కరెక్ట్ కాదు. నేను భోజనం వడ్డిస్తాను. అవును, అత్తయ్య ఎక్కడుంది? వదినా, పాప ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఇంటి బయట కోపంగా తిరుగుతుంది. అవునా? అసలేం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఎవరు నా మాట వింటం లేదు. ఇప్పుడు ఏకంగా ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకొచ్చింది. ముందు వాడు రాని వీళ్ళ సంగతి చెప్తాను. ఏదైనా అంటే వాడు కూడా భార్యను వెనకేసుకొస్తాడు. ఇదేమో నా మాట లెక్క చేయదు. దీనికి తోడు అదెవరో అనాథ పిల్లంట. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. చిచి. యా ఓకే సార్, ఐఎమ్ చెకింగ్ ద ఫైల్. ఓకే సార్. ఏమండి, ఏమండి, ఏంటి వింధ్య, ఏదైనా అర్జెంటా? యుఎస్ నుంచి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. దానికి సంబంధించిన ఫైల్ ఒకటి మిస్ అయింది. నేను అదే వెతుకుతున్నాను. ఏమండి, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. ఇంట్లో పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందండి. ఎందుకంత కంగారు పడుతున్నావు? దేని గురించి? ఇంకెవరి గురించండి? పాప గురించే. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను వింధ్య. సంధ్య గారి పాప దొరుకుతుందిలే. ఏవండి, నేను మాట్లాడుతుంది మన పాప అను గురించి. అను గురించా? బానే ఉంది కదా. ఏవైనా కావాలంటే చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు కదా. అదే నా బాధండి. అత్తయ్య అమ్మా అమ్మ అంటూ అనుని అతిగారాబం చేస్తున్నారు. అను నాకు టిఫిన్ నచ్చలేదు అని చెప్పగానే షెఫ్ని మార్చేశారు. తను చెప్పగానే ఇల్లంతా సెంట్రల్ ఏసీ చేయిస్తున్నారు. ఇదిగో కార్లు కూడా మారుస్తున్నారు. అసలు అది ఏది అడిగితే అది క్షణాల్లో తీసుకొచ్చి కాళ్ళ ముందు పెడితే ఎలాగండి? వింధ్య, ప్రాబ్లం ఏంటో చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నావేంటి? ఏవండి, నేను ఇంతసేపు చెప్పేవన్నీ ప్రాబ్లమ్సేనండి. వంట మనుషులు ఏం వంట చేయాలన్నా పాపను అడిగి చేయాల్సి వస్తుంది. చివరికి పని వాళ్ళు అను గదిలోకి వెళ్లాలంటే చాలా భయపడుతున్నారు. రోజు రోజుకి దాని మంకు పట్టు పెరిగిపోతుందండి. అత్తయ్యేమో అలా చెయ్యొద్దు అని చెప్తుంటే తనేమో అర్థం చేసుకోవట్లేదు. పిల్లల్ని పెంచే విధానం అసలు ఇది కాదండి. అబ్బా వింధ్య, మా అమ్మ నన్ను పెంచింది. నువ్వు ఇప్పుడు తల్లివేమో కానీ మా అమ్మ ఎప్పుడో తల్లయింది. తనకు తెలియదా పెంపకం గురించి? నన్ను కూడా మా అమ్మ ఇలాగే పెంచింది. ఏది కావాలంటే అది తీసుకొచ్చింది. దాని తర్వాతే జీవితం అంటే ఏంటి, డబ్బు ఎలా సంపాదించాలి, మనుషుల్ని ఎలా గౌరవించాలి అనేది ప్రతిదీ మా అమ్మ నాకు నేర్పింది. ఒక్కగానొక్క కొడుకుని కాబట్టి మా అమ్మ నన్ను కూడా చాలా గారాబంగా పెంచింది.
అంత మాత్రాన నేనేమైనా చెడు తిరుగుళ్ళు తిరిగానా? చెడు అలవాట్లు నేర్చుకున్నానా? పద్ధతిగా లేనా? చూడు, పాప చిన్నపిల్ల కాబట్టి, మా అమ్మ తన కన్న తల్లి పేరు కాబట్టి కాస్త గారాబం ఎక్కువ చేసుండొచ్చు. అంత మాత్రాన ఏదేదో అవుతుందని నువ్వనుకుంటావేంటి? పాపకి ఏమీ కాదు. పాప మా అమ్మ చేతుల్లో ఉంటే ఇంక మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వేమీ కంగారు పడకుండా నువ్వెళ్ళి నీ పని చూసుకోపో. నాకు చాలా పనులున్నాయి. మనం సడన్గా యుఎస్ నుంచి వచ్చేసరికి అక్కడ వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఆన్లైన్లో సాల్వ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. నువ్వెళ్ళు వింధ్య, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఈయన అర్థం చేసుకోవట్లేదు, అత్తయ్య అర్థం చేసుకోరు. ఇంకా నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? వీడింకా రాలేదు. ఎవరో ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే నాకు ఇంట్లో ఉండాలంటేనే కంపరంగా ఉంది. శ్రీకరాన్ని రాని, దాని సంగతి ఆ పిల్ల సంగతి చెప్తాను. భూమి, తిను. అయ్యో భూమి, ఏంటి కింద కూర్చున్నావు? అలా పైన కూర్చొని తిందుగానిరా. ఆశ్రమంలో క్యూలో నించునే భోజనం పెడతారు. అక్కడ నేను కింద కూర్చొని తింటాను. నాకు అదే అలవాటు. ఇది ఆశ్రమం కాదు కదా, ఇల్లు. రా, అలా పైన కూర్చొని తిందుగాని. మీరు తినరా మేడం? అదేంటి మేడం ఏంటి కొత్తగా? అమ్మాని పిలిచావు కదా. అలా పిలవచ్చో లేదో అని. ఏం పర్లేదు, నన్ను అమ్మానే పిలు. మీరు తినరా అమ్మా? మా వారొచ్చాక మేమిద్దరం కలిసి భోంచేస్తాం. నువ్వు తిను. నెయ్యి వేయినా? పప్పులో నెయ్యి కలుపుకుంటుంటే చాలా బాగుంటుంది. సరే వేయండి. వెళ్ళా. మేడం, ఈ అన్నం సరిపోదు, ఇంకొంచెం పెడతావా? మీకెంత పెట్టాలో, మీరెంత తినాలో మా దగ్గర ఒక లెక్క ఉంటుంది. వెళ్ళా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదు, మా ఆశ్రమంలో ఎప్పుడు ఇంత అన్నం పెట్టారమ్మా. ఒకవేళ నాకు బాగా ఆకలయ్యి ఇంకొద్దిగా పెట్టమని అడిగితే కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు. మీరు ఒకేసారి ఇంత అన్నం పెట్టి
పప్పులో నెయ్యి కూడా వేశారు. ఈ వాసనకి నా కడుపు నిండిపోయింది. లేదమ్మా, నువ్వెప్పుడు కడుపు నిండా నీకు నచ్చినట్టుగా తిను, సరేనా? అలాగే. తిను. ఎంత బాగుందో. మీరే చేశారా అమ్మా? మీ చేతి వంట ఇంత కమ్మగా ఉంటుందా? చాలా బాగుంది. అంత బాగుందా? తిను. పాపం, ఏ తల్లి కన్నబిడ్డనో కడుపు నిండా భోజనం చేయలేని రాత రాసి పెట్టాడా దేవుడు. ఇలాంటి అమ్మాయిని దత్తత తీసుకోవడానికి ఎవరో రావడం ఏంటి? వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాలనుకోవడం ఏంటి? ఇంత అన్యాయమా? స్మెల్ సూపర్ గా ఉంది. అను బర్త్డే రోజు ఆశ్రమంలో చూసింది ఈ పాపనేనండి.